మొత్తం 3 స్టేలు 2 స్టేలు ఉన్నోళ్ళే దిగుతున్నారు ఫోటోలు నిన్న. దేనికన్నా? ఇళ్ల స్కీమ్లు వచ్చినాయి అని. ఇళ్ళ స్కీమ్లు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత. ఇప్పుడు ఎవరికి ఇస్తున్నారు ఇల్లు? టీడీపీ వాళ్ళు తీసుకుంటారు, ఎవరికి ఇస్తారు? అంటే పేదలకు ఇవ్వట్లేదు, ఇల్లు లేని వాళ్ళకి, అర్హులైనకి. మాది బడేసి 5 ఏళ్ళు అయింది, దానికి రావట్లే ఖాళీ స్థలాలకి. వండిళ్ళే తీసుకుంటున్నారు ఫోటోలు మొత్తం. ఉన్న ఇల్లు ఫోటోలు తీసుకొని ఇంకా అప్లై చేసుకుంటున్నారు. అంటే ఇల్లు కట్టేసాం పూర్తిగా, డైరెక్ట్గా ఇంకా డబ్బులు తీసేసుకోవాలి అంతే. ఈయన వచ్చిన ఏ నెలలో ఎలా కొనసాగుతుందన్న పరిపాలన? ఆయన కాదు, అది ఒక్కటే ఇస్తుంది, ఇంకేమొస్తుందో. పింఛన్ ఒక్కటి పెంచారు 4000. అది సూపర్ 6 పరిస్థితి ఏంటంటారన్న మరి? అవి అసలు ఏం వచ్చినాయి, ఏం అన్నయ్య ఇంకొకటి రావట్లేదు, అదేమంటే ఇంకా ఆగండి అంటుండే. అంటే 6 గ్యారెంటీలు చెప్పారు. పింఛన్ చప్పితే ఒక్కటేగా, ఆ పింఛన్ ఒకటి ఇస్తున్నారు ఇంకంతే. అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి లో బడ్జెట్లో పెట్టిపోయిండు, పథకాలు ఇవ్వడానికి టైం పడుతుంది అంటున్నాడు కదన్నా మరి? అంతే, ఏదో చెబుతుంటారులే, ఏం చెబుతారు ఇంకా. ఈ సూపర్ 6 అయితే ఏం రావట్లేదు, ఇంకా మాట్లాడే పని లేదు. రైతు భరోసా 20,000 కానీ, తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు, అమ్మఒడి పథకం, తల్లికి వందనం లేదు, రైతు భరోసా లేదు, ఏం లేదు. మద్యం పరిస్థితి అయితే ఏంటంటారన్న? ఈ మధ్య మళ్ళీ పెంచారుగా, మళ్ళీ పెంచారుగా, 20 రూపాయలు క్వార్టర్ పెంచిండు. మరి మద్యం ధరలే పెంచనన్నాడు కదన్న అసలుకి? మళ్ళీ పెంచారుగా, కరెంట్ బిల్లు పెంచిండు, మద్యం పెంచిండు. ఉచిత ఉసుక అన్నారు, ఉచిత ఉసుక లేదు, ఏం లేదు. అది అంటే ఇంకా జగన్ గవర్నమెంట్లో కూడా, జగన్ గారి గవర్నమెంట్లో కూడా ఆయన కూడా ఇంతే బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి వరకు ఇవ్వగలిగారు ఇల్లు ఇవన్నీ. బిల్లు అయిపోయినా ఫ్లాట్లు ఇచ్చిండు, ఇవన్నీ అనుకుని అన్నీ లెక్క ప్రకారం ఆయన ఇస్తానే ఉన్నాడుగా. ఇప్పుడు బ్యాంకులో జనం పోయేవాళ్ళు ఎవరు ఉన్నారు అసలు? మనం పొలం కాగితాలు పెట్టి మనం తెచ్చుకోవటమే. అది పథకాలు అయితే ఇంకా అసలు అమల్లోకి అయితే మాట్లాడే పనే లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మంచిగా ఉందా సంక్షేమ విషయంలో? ఉన్నప్పుడే మంచిగా ఉంది బ్రహ్మాండంగా జనాలకి. మరి నేను వచ్చిన తర్వాత రాజధాని డెవలప్ చేస్తున్నాను, పోలవరం డెవలప్ చూసుకోవటం ఆయన, ఇంకేం లేదు. మరి రాజధాని ఉండడం వల్ల ఉపయోగమే కదన్నా మనకి, నేను అమరావతిని డెవలప్ చేస్తాను. కరెక్టే, ఇది చూడాలిగా, సంక్షేమ పథకం ఇవన్నీ ఏమొస్తున్నాయి అంటే సంపద సృష్టిస్తున్నారంటే కదా. మరి అన్నిటి కరెంటు బిల్లు రేట్లు పెంచా, ఇప్పుడు అన్ని ఏం ఒడ్లకు రేట్లు లేకుండా చేసిండు. అది అంటే సంపద సృష్టిస్తున్నాను, పథకాలు ఇవ్వడానికి టైం పడుతుంది అంటున్నాడు కదా. మరి టైం పడుతుంది అంటండి, ఇప్పుడు 8 నెలలు దాటిందిగా, ఏమున్నాయి. అంటే సంపద సృష్టించి ఇస్తాను పథకాలు, కొంచెం టైం ఇవ్వండి అనేసి అడుగుతున్నాడు. మరి అట్నే ఉంటుంది ఇంకా మొత్తం. అంటే వ్యత్యాసం ఏంటంటారన్నా, గతంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడున్న నారా చంద్రబాబు నాయుడు గారికి వ్యత్యాసం ఏంటంటారు? ఇప్పుడు అది వరకే బాగుంది, వచ్చిన తర్వాత అయితే ఇబ్బందిగానే ఉంది. దీనివల్ల అయితే ఉపయోగం ఏం లేదంటారు పబ్లిక్కి? ఇప్పుడు వరకు ఏం లేదు, తర్వాత ఏమో కానీ తర్వాత ఏమో ఇప్పటికైతే ఉపయోగం లేదు. వరకు లేదు. థ్యాంక్ యూ అన్న.